హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రష్యాకి యుక్రెయిన్‌కి మధ్య యుద్ధం అనేది సంవత్సరాల కొద్దీ అలా నడుస్తూనే ఉంది. ఒకరు గెలవట్లేదు, ఒకరు ఓడిపోవట్లేదు. ఇదంతా కూడా మనం పరిణామాలు చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే, అటు ట్రంప్ ఒక వార్నింగ్ కాల్ అనాలా, లేక ఒక అడ్వైస్ ఇచ్చారనుకోవాలి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌కి అయితే ఇచ్చారు. పుతిన్ నిన్ను చంపేస్తారు జాగ్రత్త అని చెప్పేసి. సో మరి ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చంటారు? అసలు ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఆగుతుంది? మరి ఇప్పటివరకైతే ఎవరిది పైచేయి ఉంది? ఉక్రెయిన్‌ది పైచేయి ఉందా? రష్యాది పైచేయి ఉందా? సో ఎంటర్‌గా ఈ వార్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సార్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఐ థింక్ 2020లో అనుకుంటాను. అంతకు ముందు నుంచే కూడా ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉంది. ఒకరు గెలవట్లేదు, ఒకరు ఓడిపోవట్లేదు. అలా ఫైటింగ్ ఆ లైవ్‌లోనే ఉండడం చూస్తున్నాం. మరి ఎవరు పట్టు బిగిస్తున్నారు ఈ యుద్ధంలో? మరి ట్రంప్ ఒక సలహా ఇచ్చినట్టుగా, లేదంటే అది వార్నింగ్ కాలో, సలహానో అర్థం కాని పద్ధతిలో ఇచ్చారు. పుతిన్ నిన్ను చంపేస్తారు జాగ్రత్తగా అన్నట్టుగా. ఏం చెప్తారు సార్ ఈ పరిణామం అంటే గురించి? ఒక చిన్న సవరణ ఆదిత్య. ఇది 2020లో ప్రారంభమైనటువంటి యుద్ధం కాదు. హ్మ్. ఈ ఘర్షణ ఎప్పటి నుంచో ఉంది. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడే అంతర్గతమైనటువంటి స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పలు రాజ్యాలు కలిసి, భారత్ లాగానే పలు రాజ్యాలు కలిసి సోవియట్ యూనియన్ ఏర్పడింది. భారత్ కూడా దాదాపు 550 సంస్థానాలు విలీనం చేసి భారత్ ఏర్పడినటువంటి సంగతి ఏమి కొత్త విషయమేం కాదు. అట్లాగే కొన్ని ప్రాంతాలు అయితే భారత్లో 1961 వరకు వేరే పాలన నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఫ్రెంచ్ పాలన నడిచినటువంటి పరిస్థితి యానాంలో 1961 వరకు కూడా వేరే పాలన నడిచింది. కాబట్టి ఈ రకమైన సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఇది ఈ జాతుల సమస్య ఏదైతే ఉందో అది దాదాపుగా 1961లో విఐ లెనిన్ దానికి ఒక సూత్రం ప్రతిపాదించినప్పటికీ ఆచరణలో దానికి విరుద్ధంగా జరగటంతో ఆ సమస్య అట్లాగే అంటే ప్రతి ప్రాంతానికి ఆ ప్రాంతం యొక్క హక్కుల పరిరక్షణతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఇస్తూ సోవియట్ యూనియన్ ఏర్పడింది. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అయ్యే క్రమంలో హైదరాబాద్ స్టేట్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చారు. 6 పాయింట్ ఫార్ములా కానీ, మొదట్లో ఉన్నటువంటి ముల్కీ సిస్టమ్ కానీ, ఇట్లాంటి రకరకాల ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. అంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఇచ్చే ప్రత్యేకమైనటువంటి హక్కు ఇచ్చారు. అది ఆచరణలో కొంత విఫలమైంది. అది ఆ సమస్య జాతీయ సమస్య తీవ్రమైనటువంటి, అది తీవ్రమయ్యే క్రమంలోనే దేశం విడిపోయింది. సో యునైటెడ్ యుఎస్ఎస్ఆర్ అప్పుడే ఆ క్రమంలోనే విడిపోయింది. ఆ విడిపోయే క్రమంలోనే ప్రత్యేకమైనటువంటి ఈ హక్కుల విషయంలో కానీ, ఈ పోరాటం విషయంలో కానీ ఎక్కడ ఆగలేదు ఎవరు. అంతర్గతంగా ఆయా దేశాల మధ్య ఖచ్చితంగా ఒక ఘర్షణ వాతావరణం ఉంది. ఆ ఘర్షణ వాతావరణానికి అనుగుణంగానే ఆ రకమైనటువంటి ఫలితాలు. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రత్యక్ష యుద్ధం జరగటం, రష్యా వాళ్ళ మీద మిసైల్స్ వేయటం, బాంబులు వేయటం, తర్వాత ప్రతి దశలోనూ అంటే ఉక్రెయిన్కు ఉన్నటువంటి ఒక సాంస్కృతిక సంపదను కానీ, ఉక్రెయిన్కు ఉన్నటువంటి హెరిడిటరీ ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలను కూడా టార్గెట్ చేసి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అమెరికా పాత్ర ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చింది. అమెరికా ఉక్రెయిన్ సమర్థిస్తుందా, రష్యాను సమర్థిస్తుందా? మొదట్లో కొంత ఉక్రెయిన్ సమర్థించినట్టుగా కనిపించిన నాటో ఏర్పాటు దిశగా ఉక్రెయిన్, నాటోలో చేరినటువంటి ఉక్రెయిన్ని సమర్థించినటువంటి అమెరికా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొంత ఊగిసలాట ధోరణి అవలంబించింది. ఆ ఊగిసలాట ధోరణి మిగతా ప్రెసిడెంట్ల కాలం నుంచి ఈ ప్రెసిడెంట్ కాలం వరకు కూడా కనిపించింది. ఉక్రెయిన్కి మద్దతుగా నిలుస్తుంది అనుకుని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వెళ్ళి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని కలిస్తే, ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని నిరాశపరిచేలాగా వ్యవహరించడం, అప్పుడు కొంత రష్యా అనుకూలంగా ఉన్నారు, రష్యా సానుకూలమైనటువంటి భావంతో ఆయన ఉన్నారు, రష్యాకు అనుకూలంగా ఉక్రెయిన్ యుద్ధ విరమణ జరగాలి అనేటటువంటి పరిస్థితి, షరతుల్లో ఖచ్చితంగా రష్యా అనుకూలత కనపడాలి అనేటువంటి ఆయన భావించారు అనేది అంతర్జాతీయ మీడియాలో కానీ, అంతర్జాతీయ పరిశీలకుల్లో కానీ కనిపించినంత మాట. అక్కడ మొదలై చివరికి ఆ పరిణామ క్రమంలో జరుగుతూ ఇటీవల కాలంలో ఉక్రెయిన్ యుద్ధంలో ఆధిపత్యం సంపాదించింది అనేటటువంటి వార్తలు గత వారం రోజులుగా బాగా వస్తున్నాయి. ఉక్రెయిన్ తమ ఆధిపత్యం సాధించేటటువంటి క్రమంలో కొంత మళ్ళీ రష్యా నుంచి మౌనం ఏంటి, రష్యా యొక్క మౌనం ఏంటి, ఆ మౌనం ఏం అర్థాన్ని చూపిస్తోంది అనేటటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. ఇక్కడ అమెరికా పాత్ర మళ్ళా కనిపిస్తుంది. అమెరికా ఏం భావిస్తోంది అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. అమెరికా మనసులో ఏముంది అనేటటువంటి కీలకమైన, ఆ క్రమంలోనే
గతంలో ఉన్నటువంటి ఆ ఊగిసలాట ధోరణికి కొనసాగింపుగానే రష్యా అధ్యక్షుడు నిన్ను చంపేస్తాడని ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఒక హితబోధ చేసినట్లుగా కనిపిస్తోంది. అది మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా రష్యా ఈ యుద్ధంలో యుద్ధ విరమణ అనేది రష్యాకి అనుకూలమైనటువంటి దిశలో జరగాలి అని అమెరికా భావిస్తోందా అనే చర్చ మళ్ళీ ముందుకు వచ్చింది. సో మొత్తం మీద ఒకటైతే క్లియర్, ఇటీవల కాలంలో యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధించిందా అనే భావం మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఉంది. దాంతోపాటు ఉక్రెయిన్ మన డ్రోన్లతోటి యుద్ధాన్ని కొంచెం ఇంటెన్సిఫై చేసింది. ఈ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఉక్రెయిన్ పైచేయి సాధించిందా అనేటటువంటి ఒక అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయింది. రెండవది, దాన్ని బ్రేక్ చేయడానికి అమెరికా మధ్యవర్తిత్వం లేదా ఉక్రెయిన్ ఉద్దేశించి హితబోధ చేయటం కూడా గమనించారు. ఈ రెండు పరిణామాలు అది కారణంగా చెప్పాలి. సరే, ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య ఒక వార్ సిచ్యువేషన్ అనేది తీవ్రతరం అవ్వడం మనం చూస్తున్నాం. డ్రోన్లతో యుద్ధం చేసుకుంటున్నారు. ఇదేమన్నా మున్ముందు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చా అన్న వేలో కూడా ఇప్పటి నుంచే అంతర్జాతీయంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి అటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి యుద్ధాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపించే యుద్ధాలుగా చూడటం సహజంగానే గత రెండు ప్రపంచ యుద్ధాల అంటే ఫలితాలను చూసినటువంటి ప్రపంచానికి అది ఆ రకమైనటువంటి అభిప్రాయం రావడం సహజం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెండు కూటములుగా ప్రపంచం విడిపోయేటటువంటి అవకాశం కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు కానీ లేనటువంటి నేపథ్యంలో అది మూడవ ప్రపంచ యుద్ధం అనేది ఊహాత్మకమే తప్ప అది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందనే వాతావరణం నాకైతే కనిపించట్లేదు. అది మొత్తం మీద ఒకటైతే క్లియర్గా వచ్చింది, క్లారిటీ వచ్చింది. అమెరికా తన ఊగిసలాట వైఖరితోటి ఈ అంశాన్ని మరింత జటిలం చేస్తుందని చెప్పక తప్పదు. సరే, మరి యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? ఆ క్రమంలోనే యుద్ధం ముగిసే క్రమంలోనే అమెరికా అభిప్రాయం కీలకంగా మారింది. అమెరికా ఈ యుద్ధాన్ని రష్యాకి అనుకూలంగా ముగింపు దిశగా కోరుకుంటోందా అనే చర్చ విస్తృతంగా కనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే, గతంలో నాటో ఏర్పాటు సమయంలో ఉక్రెయిన్ని బహిరంగంగానే మద్దతుగా అండగా నిలిచినటువంటి అమెరికా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కాస్త దూరంగా ఉందా? ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు భేటీ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యవహార శైలి మీద కానీ, అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి విధానం కానీ, ఆ తర్వాత సమావేశానంతరం అమెరికా అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడుగా చేసిన వ్యాఖ్యలు కానీ ఈ అంశాన్ని క్లియర్గా వీటిని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా తన ఊగిసలాట వైఖరిని కొనసాగిస్తోంది. రెండు వర్గాల్ని మరింత కన్ఫ్యూజ్ చేసే దిశగా అమెరికా వైఖరి ఉందని చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.